ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఎవరికి తెలుసయ్యా? రాబిన్ హుడ్ చూడ్డానికి ఐస్ క్రీమ్లా ఉన్నాం, తిని పారదొబ్బుతాం. తిని నిజంగానే ఏదో రోజు తిని పారదొబ్బితే అప్పుడు అర్థమవుతుంది. ముందుగా మొదటిది, రాబిన్ హుడ్ మీద నమ్మకం వచ్చేసింది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఎవరికి తెలుసయ్యా? రాబిన్ హుడ్ గత డిసెంబర్లోనే రావాల్సిన రాబిన్ హుడ్ తిరిగి సంక్రాంతికి అనుకుని పోటీ వల్ల మళ్లీ వద్దనుకుని చివరాఖరికి మార్చ్ 28న విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వరుస ఫ్లాపుల తర్వాత ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన బాధ్యత మోస్తున్న నితిన్ కు ఈ సినిమా మీద భారీ ఆశలున్నాయి. అందులోనూ కెరియర్ పెద్ద హిట్ భీష్మ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకుడు కావడంతో ఆ నమ్మకం రెట్టింపైంది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో హీరో, డైరెక్టర్ ఇద్దరి మాటల్లో అదే వ్యక్తమైంది. ఫైనల్ కాపీ చూశాక ఇద్దరు మాట్లాడుకుని, ప్రేమించుకుని, కావించుకోబోతూ ఆగిపోయామని నితిన్ చెప్పడం గల్లున నవ్వించింది. అంతగా సినిమా నచ్చిందని చెప్పడం నితిన్ ఉద్దేశం. శ్రీలీల, వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్ తదితరులు మాటల్లోనూ ఇదే స్పష్టమైంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కొన్నేళ్ల పాటు తనను గుర్తుపెట్టుకుంటారని, పోస్టర్లలో తాను కనిపించకపోయినా గొప్ప పాత్ర ఇచ్చారంటూ తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ చెప్పారు. వెంకీ కుడుములకు ఈ సక్సెస్ చాలా కీలకం. చెలో తర్వాత భీష్మ సూపర్ హిట్ అయింది. చిరంజీవి ప్రాజెక్టుకు అనౌన్స్మెంట్ దాకా వచ్చి ఆగిపోయింది. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని రాబిన్ హుడ్ సిద్ధం చేసుకున్నాడు. ఇది బ్లాక్ బస్టర్ అయితే టాప్ లీగ్లోకి వచ్చేయచ్చు. నితిన్ విషయానికి వస్తే తక్కువ నిడిమితో బ్యాక్ టు బ్యాక్ పలకరించబోతున్నాడు. ఇప్పుడు రాబిన్ హుడ్ కనుక వర్కౌట్ అయితే ఆపై మే లేదా జూన్లో రిలీజ్ అయ్యే వేణు, శ్రీరామ్ తమ్ముడు బిజినెస్ కి హైప్ వస్తుంది. రాబిన్ హుడ్ లో లక్కీ గర్ల్ శ్రీలీల ఎలాగో ఉంది కాబట్టి ఫ్యాన్స్ నిశ్చింతగా ఉంటారు. అలా అని పోటీ లేదని కాదు. మ్యాడ్ స్క్వేర్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇది కూడా మార్చ్ 28న వస్తుంది. ఒకరోజు ముందు వచ్చే డబ్బింగ్ బొమ్మలు వీరాదిసూర పార్ట్ 2, L2, ఎంప్యూరియన్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇవన్నీ ఎలా ఉన్నా కంటెంట్ బాగుంటే ఏ కాంపిటీషన్ రాబిన్ హుడ్ ని ఏం చేయలేదు. మరి చూద్దాం ఏం జరుగుద్దో. ఆ అమ్మాయిని చూసి ఎక్సైట్ అవుతున్నావు, నేను ఆ వెనకాల వచ్చేవాడిని చూసి టెన్షన్ పడుతున్నాను. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, కొత్త ట్రెండ్ చితక్కొట్టమంటున్న నిర్మాత. మరో వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. నా ప్రెజెంట్ ని సెట్ చేయడానికి వచ్చాను. సినిమా మీద నమ్మకంతో హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికైనా వెనకాడని ట్రెండ్ వచ్చేసింది. మొదటి రోజు ఖచ్చితంగా జనాన్ని థియేటర్లకు రప్పించాలనే దృఢ సంకల్పంతో ఎలాంటి హామీలకైనా సై అనే ధోరణి క్రమంగా పెరిగిపోతుంది. నిన్న జరిగిన దిల్రుబా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత రవి మాట్లాడుతూ, ఇందులో కిరణ్ అబ్బవరం చేసే ఫైట్లు మీకు నచ్చకపోతే మధ్యాహ్నం నన్ను చితక్కొట్టేయమని పిలుపు ఇవ్వడమే కాక, ఒకవేళ మీకు నచ్చని పక్షంలో ఇకపై ప్రొడ్యూసర్గా ఉండడం మానేస్తానని చెప్పడం మరో సంచలనం. ఇదంతా సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. సరే, కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే, అవసరం కూడా. అలాని మరీ ఇంతలా ఆవేశపడాలా అనే కమెంట్స్కి సమాధానం దొరకడం కష్టం. ఎందుకంటే చరిత్ర సృష్టించిన బ్లాక్ బస్టర్ ఈవెంట్లో సైతం ఇలాంటి పోకడ చూసి ఉండడం. కానీ మీడియం బడ్జెట్ చిత్రాలకు ఓపెనింగ్స్ తెచ్చుకోవడం సవాల్గా మారుతున్న తరుణంలో ఏదోలాగా ప్రేక్షకులను తమ వైపు తిప్పుకునేలా చేసేందుకు ఆయా యూనిట్లు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు. 4 ఏళ్ల క్రితం ఒక యూత్ హీరో సినిమా హిట్ కాకపోతే పేరు మార్చుకుంటానని శపథం చేశాడు. తీరా అది యావరేజ్ అయితే దాని గురించి మళ్ళీ ఎక్కడ నోరెత్తలేదు. సో ఇప్పుడు దిల్రుబా అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని ఆడియన్స్కి అనిపిస్తేనే నిర్మాత మాటలకు విలువ వస్తుంది. KGF రేంజ్లో ఇంతగా ఫైట్స్ గురించి హైలైట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే దిల్రుబా ఒక ఆవేశం నిండిన యువకుడి బ్రేకప్ కమ్ న్యూ లవ్ స్టోరీ. మరి యాక్షన్ ఎపిసోడ్స్ గురించి ఇంత చెప్పారంటే మ్యాటర్ ఏదైనా వేరే ఉందేమో. కిరణ్ నమ్మకం కూడా ఇంతే స్థాయిలో ఉంది. సంగీత దర్శకుడు శామ్ సిఎస్ అక్కడ లేకపోయినా పబ్లిక్గా ముద్దులు ఆఫర్ చేశాడు. ఫ్యాన్స్ గర్వపడేలా చేస్తానని హామీ ఇచ్చాడు. వీటన్నిటికీ సమాధానం రేపు రాత్రి ప్రీమియర్లతోనే దొరికిపోతుంది.
చూడ్డానికి ఐస్ క్రీమ్లా ఉన్నావు, తిని పారదొబ్బుతావు. తిని నిజంగానే ఏదో రోజు తిని పారదొబ్బితే అప్పుడు అర్థమవుతుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. పెళ్లి చేసుకుంటానని అడిగిన అభిమాని మాల్విక మోహనన్ రిప్లై ఇదే. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మాల్విక మోహనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం కుదరడం లేదు. ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కోసం మాల్విక బాగానే ఎదురు చూస్తుంది. ఇంతవరకు మాల్విక డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది. విజయ్ మాస్టర్, విక్రమ్ తంగలాన్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది. అయితే మాల్విక మాత్రం డైరెక్ట్ తెలుగు మూవీతోనే టాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ఎదురు చూస్తుంది. ఈ క్రమంలోనే తన మొదటి తెలుగు చిత్రం రాజాసాబ్ కోసం వెయిట్ చేస్తుంది. రాజాసాబ్ సినిమా సెట్ లో మాలవిక తెగ సందడి చేస్తుంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లతో ప్రభాస్ పక్కన నటించింది. ప్రభాస్ సెట్ లో అందరికీ ఫుడ్ పెట్టే విధానం గురించి మాల్విక ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ జాంబీగా మారితే ఏ హీరోతో ఉంటావ్ అని అడిగాడు. దానికి ఆమె ప్రభాస్ పేరు చెప్పింది. ప్రభాస్ అయితే పక్కన ఉన్న వారికి సరిపోయేంత ఫుడ్ తీసుకొస్తాడు. జాంబీగా మారినప్పుడు ఇక నేను ఫుడ్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు. అందుకే ప్రభాస్తో ఉంటాను అని మాల్విక చెప్పింది. ఇక మరో నెటిజన్ అయితే ఏకంగా మాల్వికకు పెళ్లి ప్రపోజల్ పెట్టేశాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది. మీరు కలలు కనే భర్త, మంచి భర్తగా ఉండేందుకు ఏం చేయాలి? ది బెస్ట్ హస్బెండ్ లా ఉండాలని అనుకుంటున్నాను అని ఓ నెటిజన్ కమెంట్ చేశాడు. దీనికి మాల్విక రిప్లై ఇచ్చింది. నేను ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా లేను. ఇప్పుడు నాకు భర్త వద్దు అని కమెంట్ చేసింది. హాబీస్ ఏంటి అని మరో నెటిజన్ అడిగితే వైల్డ్ ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. క్రికెటర్లలో విరాట్ కోహ్లీ అంటే ఇష్టమని చెప్పింది. తమిళంలో తనకు 96 ఫిలిం అంటే చాలా ఇష్టమని చెప్పింది. తనకు ఇంట్లో వాళ్ళు, దగ్గర వాళ్ళు ఎక్కువగా మల్లు అని పిలుస్తారట. అదే తన నిక్ నేమ్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను తెలుగులో రాజాసాబ్, తమిళంలో సర్దార్ 2, మలయాళంలో హృదయపూర్వం అనే చిత్రాలు చేస్తున్నానని తెలియజేసింది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.